హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది క్రింపింగ్ టూల్ అనమాట. మనం వైర్లకి ఈ లెగ్లు అనేవి కొట్టుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది మనం దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం వీడియోలోకి వెళ్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లెగ్గలు కనిపిస్తున్నాయి కదా, ఇలా రింగ్ టైప్ కానీ లేదా ఇలా పిన్ టైప్ కానీ, అంటే మనం ఎంసీబీలకి అలాంటి వాటికి ఎక్కించుకోవాలనుకుంటే ఇలాంటి లెగ్గలు అనేవి కొట్టుకోవాలి వైర్లకి. ఓకే, ఇవి పిన్ టైప్ అనమాట. అలాగే ఇవి రింగ్ టైపు, రింగ్ లాగా ఉంది కదా, అంటే మనం స్క్రూలు వేసి బిగించుకోవాలి ఎట్లకన్నా బస్బార్లో కానీ అలాంటి వాటిలో ఇవనేవి ఉపయోగపడతాయి. మనకు వైర్లు సైజులను బట్టి మనకి ఆ లెగ్గలు అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ క్లింపింగ్ టూల్లో కూడా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ 1 స్క్వేర్ నుండి 16 స్క్వేర్ వరకు మనం ఈ లెగ్గలు అనేవి అంటే మనం నొక్కిద్ది అనమాట ఇది. ఓకే, అక్కడ పళ్ళులా కనిపిస్తున్నాయి కదా, వాటిలో పెట్టి మనం నొక్కాలన్నమాట. ఈ లెగ్గలు అనేవి పెట్టి మీరు ఇక్కడ గమనిస్తే కనపడుతుంది కదా, ఇక్కడ 16 స్క్వేర్ అని, ఇక్కడ 10 స్క్వేర్ అని, ఇక్కడ 4 స్క్వేర్, అలాగే 6 స్క్వేర్ కూడా ఇందులోనే కొట్టాలన్నమాట. అలాగే 2.5 స్క్వేర్, 2 స్క్వేర్ కూడా ఇందులోనే, 1 స్క్వేర్, 1.5 స్క్వేర్ ఇందులో అనమాట. అలా మామూలు వైర్లను బట్టి ఇలా లెగ్గలను బట్టి కొట్టాలి. కొట్టినవి కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, రింగ్ టైపు కొట్టినవి ఇలా బిగించుకోవాలన్నమాట. అలాగే మనం పిన్ టైప్ కొట్టామనుకోండి, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎంసీబీల్లోకి ఎక్కింది కదా వైర్లు, వాటికి పిన్ టైపు లెగ్గలు అనేవి కొట్టాలి. మనం స్లీవ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులోకి ఎక్కించుకోవాలి. ఓకే, ఎక్కించాం కదా. ఇప్పుడు మనం ఈ క్రింపింగ్ టూల్ తీసుకుని, ఇది 6 స్క్వేర్ వైర్ కాబట్టి ఇక్కడ 6, 4 అని ఉంది కదా, ఇందులో మనం పెట్టుకుని నొక్కాలన్నమాట. అందులోకి ఎక్కించుకొని మనం కింద మోపు చేయడం మంచిది. అంటే కింద నేల మీద ఒక హ్యాండిల్ అనేది మోపు చేసామనుకోండి, మనం నొక్కొచ్చు అనమాట. ఓకే, నేను నొక్కాను, మీరు ఇక్కడ గమనించవచ్చు, పడింది కదా. ఇప్పుడు కొంచెం అవతలకి నొక్కుంటే, అంటే ఒకసారైనా నొక్కొచ్చు, 2 నొక్కితే గట్టిగా ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, రెండోది కూడా నొక్కాను కదా, ఇలా అనమాట. ఇప్పుడు మనం దీనికి టేప్ అనేది వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇట్లా చూడటానికి బాగుంటుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు మనం దీనికి కొట్టాం కదా, ఇప్పుడు ఈ 10 స్క్వేర్ కూడా ఒకటి కొట్టి చూద్దాం. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి ఈ రింగ్ టైపు ఒకటి ఎక్కించేద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎక్కించాం కదా. ఇప్పుడు మనం దీనికి 10 స్క్వేర్ దాంట్లో నొక్కాలి మనం. ఓకే, నేను ఇప్పుడు 10 స్క్వేర్లో పెట్టాను. 2 రివిట్లు నొక్కుదాం అనుకున్నాం కదా, మనం కింద ఒకటి హ్యాండిల్ మోప్ చేసుకుని కిందకి ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, గట్టిగా ప్రెస్ చేసాం కదా. ఓకే, అయ్యింది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ చూడవచ్చు, నొక్కింది కదా, మళ్ళీ కొంచెం అవతలకు పెట్టుకుని ఇంకోసారి నొక్కాలి. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇట్లా పడిద్ది అనమాట. ఓకే, వైర్కి ఇలా పళ్ళతో నొక్కేసిద్ది అనమాట. ఓకే, అదనమాట. ఇట్లా అన్నిటికీ ఇలా క్లింపింగ్ అనేది వేసుకోవచ్చు. ఓకే, దీని రేటు 600 నుండి 700 అలా ఉండొచ్చు సుమారుగా, నాకు కరెక్ట్గా అయితే తెలియదు. మీరు ట్రై చేయండి, అవసరం అనుకుంటే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ క్రింపింగ్ టూల్ గురించి ఎలా వర్క్ అయ్యింది, ఆ లెగ్గలు ఎలా ఉంటాయి ఏంటి అనేది, అంటే మీకు కొంతవరకు నాలెడ్జ్ అనేది వచ్చింది అనుకుంటున్నాను వీటి గురించి. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.